హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ వరల్డ్. ఇవాళ వెదర్ అయితే చాలా బాగుందండి. నేను హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చాను. ఇంకా ఈ జూకి వచ్చేటప్పుడే మీరు కూడా వాటర్ బాటిల్ అండ్ క్యాప్ అయితే క్యారీ చేయండి. మీకు ఇక్కడ బయట కూడా అవైలబుల్ ఉంటాయి. క్యాప్స్ కావాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. జూ ఎంట్రన్స్లో మనకి ఇలా అయితే ఉంది. సో లేట్ చేయకుండా మనం కూడా లోపలికి వెళ్ళి జూలో ఉన్న యానిమల్స్ అన్నీ చూసి వచ్చేద్దాం. టికెట్స్ వచ్చేసి మేము ఆన్లైన్లో అయితే బుక్ చేసాము. ఈ జూ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనకి 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి మనం సైకిల్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో సైకిల్తో మనం హ్యాపీగా లోపలంతా తిరిగేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ది వచ్చేసి కిడ్స్ రైల్ ఉంటుంది కదా, అది కూడా ఉంది ఆప్షన్. ఈ కిడ్స్ రైల్ అయితే పిల్లలకైతే చాలా బాగుంటుందండి. ఇంకా ఇవన్నీ కాదు, ప్రశాంతంగా తిరగగలను అనుకుంటే మాత్రం మనం వాక్ అయితే చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా అన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోని పెద్ద టాటాయిస్ అయితే ఉంది, చూసారు కదా. అలాగే ఇక్కడ మంకీస్ చూడండి. వెదర్ చూడండి, వెదర్ అయితే మంచిగా చినుకులు పడుతున్నాయి. అలానే పూర్తిగా వర్షం కూడా రావట్లేదు. నాకైతే ఇవాళ చాలా నచ్చింది. మంకీస్లో చాలా రకాలు ఉంటాయి కదా, ఇక్కడైతే అన్నీ చూడొచ్చు. చూడండి, ఇది మీరు బయట చూసారో లేదో నాకు తెలీదు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది చూడండి, అసలు దీన్ని ఇంట్లో పెంచుకునేలా ఉంది, కుక్కలాగా. కానీ ఇది కూడా మంకీలో ఒక టైపే. ఇదేదో చూడండి వెరైటీగా ఉంది. కొంచెం డాగ్ లాగా అనిపిస్తుంది, కొంచెం మంకీలా అనిపిస్తుంది, కానీ ఇది మంకీనే. ఇక్కడ ఈ బోర్డు అయితే ఉంది, క్లింకారా కొనిదెలా ఉన్నది కదా. ఈ వైట్ టైగర్ని అయితే అడాప్ట్ చేసుకున్నారంట తన 2nd బర్త్డేకి. అదైతే ఇక్కడ బోర్డు పెట్టారు మనకి. ఈ టైగర్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి. ఇది కొంచెం బిగ్ టైగర్ అనుకుంటా, ఇది వేరేగా పెట్టారు. ఇది చూసారా ఎలా కనిపిస్తుందో. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది ఒక టైప్ ఆఫ్ టైగర్. ఇదేంటో కొంచెం బక్కగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఫుడ్ సరిపోవట్లేదేమో పాపం. కానీ దీని స్కిన్ అవి చూడండి చాలా క్లీన్గా ఉంది. ఇవి ఒక టైప్ ఆఫ్ ఫాక్స్, నక్కలు. ఇక్కడ ఇంకా జిరాఫీ ఉన్నాయి. టైగర్ చూడండి దగ్గరకు వచ్చింది, ఇందాక దూరంగా చూసాం కదా. ఇక్కడ అసలు దీని పక్కనే నక్కలు ఉన్నాయి. ఇవి చూడండి ఎలా చూస్తున్నాయో దాన్ని, అది కూడా ఎలా చూస్తుందో చూడండి వీటిని. అసలు భయం అయితే లేదు వీటికి, ఎందుకంటే టైగర్ లోపలికి వచ్చి ఎలాగో ఏం చేయలేదన్నది తెలిసింది కాబట్టి వీటికి అస్సలు భయపడలేదు. చూసారు కదా టైగర్ మాత్రం ఎలా చూస్తుందో బయట నుంచి, వీలు దొరికితే వేసేద్దాం అన్నట్టు. ఇంకెక్కడ పడితే అక్కడ మనకి అలా బోర్డ్స్ అయితే ఉంటాయి, ఎటు వెళ్తే ఏం ఉంటాయి అనేది ప్రతిదీ క్లియర్గా ఎక్కడైనా కూడా బోర్డ్స్లో చూడొచ్చు మనం. ఇక్కడ చూడండి లయన్. ఈ జూలో నాకు ఒకటైతే నచ్చలేదండి. ఇది ఎక్కడ చూసినా కొంచెం ప్లేస్ తీసుకుని అందులోనే తిరుగుతున్నాయి కానీ కొంచెం ముందుకు రావట్లేదు. ఏది మంచిగా షూట్ చేసి మీ అందరికీ చూపిద్దామన్నా ఇంక ఇలా అక్కడక్కడ ఉన్న వాటినే షూట్ చేశాను.
ఇది చూడండి, మనం టీవీ దగ్గర అవి పెడతాం కదా, సేమ్ ఇలా కూర్చున్న టైగర్ బొమ్మని, అక్కడ సేమ్ ఇలాగే కూర్చుంది అది. వామ్మో, ఈ టైగర్ అయితే చాలా దగ్గరగా వచ్చిందండి ఫస్ట్ టైం. చూసారు కదా, మనకి చాలా దగ్గరగా కనిపిస్తుంది ఇది ఒకటి. కానీ ఇది కూడా అంతే, కొంచెం ప్లేస్ తీసుకుని అక్కడి నుంచి అక్కడికే తిరుగుతుంది చూడండి మరి. కానీ బాగుంది, ఈ టైగర్ అయితే హెల్దీగా ఉంది, చూడటానికి కూడా చాలా బాగుంది. ఈ జూకి ఎన్నిసార్లు వచ్చినా బోర్ అయితే కొట్టదు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారంటే ఇంకా అస్సలు కొట్టదు. మనం చక్కగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అన్నీ చూపించవచ్చు. ఇది చూడండి, దీనికైతే వాటర్లో సరిపోవట్లేదు పాపం ప్లేస్. ఎలా చూస్తుందో చూడండి. ఇది మనం ఫోటో తీస్తున్నామని తెలిసినట్టు ఉంది, ఫోకస్ చేస్తుంది. ఇండియన్ రైనోసర్స్ అంట. చూసారు కదా, ఇదేదో దుప్పటి కప్పుకున్నట్టుగా ఉంది. ఎలా నడుస్తుందో చూడండి. దీన్ని ఎలా చూసినా కూడా మొత్తం దుప్పటి కప్పుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇది బాగుంది చూడటానికి అయితే. ఇది కూడా ఇది ఒకటి మంచిగా వాక్ చేస్తున్నట్టుంది ఇచ్చిన ప్లేస్ అంతా. ఇంకా మనకి లోపల నేనైతే 2 క్యాంటీన్స్ చూసాను. కరెక్ట్గా ఎన్ని ఉన్నాయనేది తెలియదు, కానీ నేనైతే ఈ క్యాంటీన్ దగ్గర అయితే ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ బిర్యానీ అండ్ కొన్ని వెజ్ రైస్ అవి ఉన్నాయి. ఇంకా చాలా మెనూ అయితే ఉంది. ఇంకా నేను అవేం చూపించట్లేదు, జస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ సేమే కదా. ఇక్కడ డక్స్ ఉన్నాయి. డక్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మొత్తం ఇక్కడ ఉన్నాయి చూడండి. బాగున్నాయి ఇవి కూడా చూడడానికి. వాటర్ కూడా ఉంది ఇక్కడ సైడ్. ఇక్కడ జీబ్రాస్ చూడండి, సేమ్ జీబ్రాస్ అయితే చాలా బాగున్నాయి. మనం వీడియోస్లో చూస్తాం కదా, అట్లానే ఉన్నాయి. ఇవన్నీ జింకలు. జూలో టైం ప్రకారం వీటికి కూడా ఫుడ్ అయితే అందిస్తున్నారు. అండ్ మనకి ప్రతి యానిమల్ దగ్గర కూడా ఒక లిస్ట్ అయితే పెడుతున్నారు. ఇది అసలు ఏంటి, యానిమల్ నేమ్ ఏంటి, ఆ యానిమల్ ఏం తింటుంది, వెజ్ నాన్ వెజ్ మొత్తం ప్రతిదీ కూడా మనకి అక్కడ క్లియర్గా రాసి చూపిస్తున్నారు. నేను చూసిన ఫుడ్ అయితే ఎక్కువ ప్రతిదీ కూడా ఈ జింకలు తింటున్నాయి. చూసారు కదా, ఇదైతే ఒక శాంపుల్ ఫుడ్. ఇక్కడ జిరాఫీ చూడండి, కదలట్లేదు మెదలట్లేదు అసలు. నేనైతే ఫస్ట్ బొమ్మే అనుకున్నాను దీన్ని. ఇంకా నెక్స్ట్ ఈ హౌస్లో వచ్చేసి మనకి యానిమల్స్ పజిల్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా చూడండి, ప్రతిదీ చూపిస్తాను. ఇవన్నీ చాలా పెద్దగా కూడా ఉన్నాయి. ఇవన్నీ నాకేంటో కొన్ని అయితే రాళ్ళలా అనిపించాయి, కానీ ఇవన్నీ రియల్ ఫాసిల్స్ అంట. మనకి ప్రతి దాని డీటెయిల్స్ కూడా అక్కడ రాసి పెట్టారు. అసలు బయట వెదర్ చూడండి. మార్నింగ్ వచ్చాం,
ఈవినింగ్ అవుతుంది. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జస్ట్ అలా రైన్ పడుతున్నట్టు ఉంది, కానీ రైన్ కూడా పూర్తిగా పడట్లేదు, ఎండ కూడా రాలేదు. ఇలాంటి టైమే అసలు జూ ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి టైం అన్నమాట. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ మొసళ్ళు, క్రొకోడైల్స్ ఎన్ని ఉన్నాయో చూసారా అసలు. కొన్ని అయితే అసలు కదలట్లేదు. ఫస్ట్ నేను బొమ్మలేమో అనుకున్నాను, తర్వాత వాటర్లో చూడండి అవి కదులుతున్నాయి. ఒక్కొక్కసారి అయితే మౌత్ ఓపెన్ చేసేసి అలా ఉండిపోతున్నాయి, అచ్చం బొమ్మల్లానే ఉంటున్నాయి అవి చూడడానికి, కదలట్లేదు అసలు. మంచిగా అటు ఇటు తిరిగితే నేను కూడా మంచిగా వీడియో తీసి మీకు చూపిస్తాను కదా. ఏం చేస్తాను చెప్పండి, అలా చూసుకుని తీసుకుంటా వెళ్ళిపోవడం తప్ప వాటిని కదిలించలేం కదా మనం. ఇది చూడండి అసలు మౌత్ ఎలా ఓపెన్ చేసి పెట్టుకుని ఉందో. ఇక్కడ నుంచి మనకైతే స్నేక్స్ స్టార్ట్ అవుతాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేయండి. చూడండి దీన్ని కొండ చిలువ. మరేమన్నాళ్ళు చెప్పండి, ఇవి చూడండి అసలు బొమ్మల్లా లేవా? కానీ ఇవి బొమ్మలు కాదు, నిజమైనవే. అందుకే అంటున్నాను ఇవేమీ కదలట్లేదు, మంచిగా తీసుకుందాం అంటే అని. అవి పడుకున్నాయో తెలియట్లేదు, ఏం చేస్తున్నాయో తెలియట్లేదు నాకైతే. ఈ పాములు చూడండి. ఇంకా అన్నీ వరుసగా చూపిస్తాను. నాకు కూడా నేమ్స్ పెద్దగా ఐడియా లేదండి, నాకైతే అన్ని నేమ్స్ అసలు గుర్తులేవండి, అందుకే మీకు చూపిస్తున్నాను డైరెక్ట్గా, మీరు కూడా చూడండి. ఇదొకటే ఇప్పుడే లేచినట్టుంది, మిగతావన్నీ పడుకునే ఉన్నాయి కదా, ఇదొకటే బొసలు అయితే కడుతుంది చూడండి. ఇలా యాక్టివ్గా కనిపిస్తే అన్నీ మనం కూడా చూడడానికి బాగుంటుంది. అన్నీ పడుకుని ఉన్న వాటిని చూడడం తప్ప ఏమీ అనిపించట్లేదు నాకు కొన్నిటిని చూస్తుంటే. పాము కనిపించిందా ఈ చెట్టులో చూడండి, పసర పాములు ఉంటాయి కదా, ఇదైతే విలేజెస్లో చూశానండి నేను, ఇదైతే మాత్రం చూశాను, మీరు కూడా చూసే ఉంటారు మోస్ట్లీ. వామ్మో ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. జర్రిపోతు తెలిసి ఉంటుంది కదా, విలేజెస్లో కనిపిస్తుంది, అవే ఇవన్నీ, అందుకే ఎంత యాక్టివ్గా ఉన్నాయి ఇవి. అసలు ఎన్ని ఉన్నాయో చూడండి, గుంపు మొత్తం. స్టార్టింగ్లో చెప్పాను కదా కిడ్స్ ట్రైన్ కూడా ఆప్షన్ ఉందని, అదే ఇది. ఇక్కడ చూడండి స్కూల్ పిల్లలంతా ఎక్కారు ఇందులో, అలానే కాదు ఎవరైనా ఎక్కొచ్చు, మంచి ఆప్షన్ ఇది కూడా, బాగుంది. ఈ ట్రైన్ ఎక్కినా కూడా మనం యానిమల్స్ని మోస్ట్లీ దగ్గరగానే చూస్తాము. ఇది నాకైతే భలే నచ్చిందండి, దీన్ని ఎప్పుడైనా ఎవరైనా చూస్తే కామెంట్లో పింక్ చేయండి. ఇది ఎప్పుడు చూసినా ఇలా చెట్టు చుట్టూ రౌండ్స్ వేస్తూనే ఉంటుంది, మొత్తం ఆపట్లేదు ఇంకా. మీరు కూడా ఈ జూ పార్క్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు కూడా ఇది ఇలాగే ఉందా లేకపోతే సైలెంట్గా ఉందా కామెంట్లో పింక్ చేయండి. వైట్ పీకాక్ చూడండి చాలా బాగుంది, కానీ లైట్గా వర్షం వస్తుంది కాబట్టి డ్యాన్స్ చేసి ఉంటే ఇంకా బాగుందును. బాగా అలసిపోయాం తిరిగి తిరిగి, ఏ ట్రైనో సైకిల్లో తీసుకుంటే బాగుండేదేమో అనుకున్నాం. ఎనీవే మనం దగ్గరగా చూసాం కదా ప్రతిదీ, నడిచి వెళ్ళినా బాగానే ఉంది, కాకపోతే కొంచెం అలసిపోయాం అంతే. పెంచం ఇప్పుతుందేమో అని చూస్తున్నాం, అదేమీ ఇప్పట్లేదు. నార్మల్ పికాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి.
ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నాం కదా అవి ఇవే, కానీ నాకైతే బెస్ట్ ఆప్షన్ అనిపించలేదు, ఎందుకంటే జస్ట్ రోడ్ మించి చూపిస్తా వెళ్తారు అందులో మనకి. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ వాటర్ తాగుతుంది. కొన్ని ఎలిఫెంట్స్ అయితే చాలా సర్కస్ చేసినట్టు చేస్తున్నాయి, కొన్ని కామెడీగా. నేను ఇంకా కొన్ని షూట్ చేయలేదు, కానీ ఈ వాటర్ తాగడం, వాటర్ కింద వేయడం, గడ్డి పీకడం, గడ్డి వేయడం, ఆడుకోవడం, ఆడుకుంటున్నట్టు ఉన్నాయి మొత్తం చూస్తుంటే ఒక్కొక్కసారి. కొన్ని ఏదో బోర్ కొడితే చేస్తాం చూడండి, అలా చేస్తున్నాయి కొన్ని కొన్ని. అది చూడండి ఇసుకతో. మనకైతే ఆడుకోవడానికి ఫ్రెండ్స్ అవి ఉంటారు, అవి చూడండి, అందుకే వాటికి అవే ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. దీనికి ఆకలేస్తున్నట్టుంది, తింటుంది. ఇదేదో బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది, దూరంగా నుంచుంది. ఇంకా నెక్స్ట్ సఫారీ అయితే బుక్ చేసుకున్నాం మేము. నెక్స్ట్ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏసీ, నాన్ ఏసీ. సో మేమైతే నాన్ ఏసీ బుక్ చేసాం. మనకి డోర్స్ అవి ఓపెన్ అవుతాయి, మంచిగా చూడొచ్చు ప్రతిదీ. కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ మనం యానిమల్స్ని అయితే లైవ్లో చూడొచ్చు. ఇది లయన్ జోన్ అంట. వామ్మో, లయన్ అయితే పడుకుంది చూడండి, అది అసలు ఎలా పడుకుందో. కానీ లేచుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. మనకంత ఎక్కువసేపు అయితే ఇక్కడ ఆపట్లేదు బస్ని, జస్ట్ అలా వెళ్తూ ఉంటాం, అన్నీ చూసుకుంటూ వెళ్ళడమే. ఇది మాత్రం లేవట్లేదు, సౌండ్స్ చేసాం అయినా కూడా అదేం లేవలేదు అసలు. అందరూ అయితే తెగ భయపడ్డారు, అది పడుకునున్నా కూడా డోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా మేల్కొని ఉంటే ఏం చేద్దరు. ఇంకా డ్రైవర్ని అయితే అక్కడ ఆపనిచ్చేవారు కాదేమో. ఇంకా నెక్స్ట్ టైగర్ జోన్ వస్తుందంట, చూద్దాం టైగర్ కనిపిస్తుందో లేదో. వావ్, చూడండి లైవ్లో కనిపిస్తుంది టైగర్, జస్ట్ బస్కి పక్కనే ఉంది ఇదైతే. చాలా క్లియర్గా కనిపించిందండి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు నచ్చింది. ఇంతకుముందు జూలో వీడియోస్ చూపించాను కదా, ఆ వీడియోస్లో అయితే లోపల ఉండేది ప్రతిదానికి నెట్ ఉండేది, అందులోంచి నాకు సరిగ్గా కనిపించేది కాదు. ఏది పూర్తిగా చూపిద్దామంటే మీకు ఇక్కడ చూడండి క్లారిటీ కనిపిస్తుంది. మీరు రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తే ఇది ఇంకా బాగుంటుంది ఎక్కువ. సో ఇదైతే మాత్రం జూ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు సఫారీ అయితే మిస్ అవ్వకండి. ఇంకా అక్కడ చూడండి, ఎక్కడ చూసినా నాకు పికాక్స్ అయితే ఎక్కువ కనిపించాయి. ఇక్కడ చూడండి, ఈ యానిమల్స్ ఒకదాన్ని ఒకటేదో మిస్ అవుతున్నట్టుంది. ఒకటి లోపల ఉంటే ఒకటి బయట ఉండి దాని వంక చూస్తుంది. వావ్, ఇక్కడ చూడండి, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా దగ్గరగా చూసాం వీటిని కూడా. ఇంకా సఫారీ ఎక్కిన తర్వాత టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించిందండి. కానీ అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. జూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగిన, సఫారీ కొంచెం టైం ఎక్కింది, నాకు మంచిగా అనిపించింది. ఇంకా వెదర్ చూసారా ఎంత బాగుందో, లొకేషన్స్ కూడా మంచిగా బాగున్నాయండి ఇక్కడ. జూ అయితే మొత్తం మంచిగా తిరిగాం మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఎండ లేకపోవడం వల్ల ఇంకా ఎంజాయ్ చేస్తూ మంచిగా తిరిగామనిపించింది. మళ్ళీ సఫారీ దిగిన తర్వాత కూడా ఇంకా రిటర్న్ అవుతున్న టైంలో ఇది కనిపించింది మాకు మళ్ళీ.
ఫస్ట్ స్టార్టింగ్లో దీన్ని బ్యాక్ నుంచి చూపించాను కదా, ఇప్పుడు కొంచెం తిప్పింది సైడ్ కొద్ది చూడండి, బాగా కనిపిస్తుంది. ఇంకా వచ్చే దారిలోని బర్డ్స్ అవి ఉన్నాయి, వీటిని జస్ట్ వీడియో తీసాం. రైన్ చూసారా, రైన్ స్టార్ట్ అయింది మెల్లగా. ఇంకా రైన్ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.